ప్రతి బిగ్ బాస్ సీజన్‌లో గ్రాండ్ ఫినాలే 4 వారాల ముందే బిగ్ బాస్ సీజన్ హౌస్ విన్నర్‌గా ఎవరవుతారో ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేవాళ్ళు. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లో ఇంకా 2 వారాలే గ్రాండ్ ఫినాలే సమయం ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్‌లో పర్టికల్‌గా వీళ్ళే విన్నర్ అవుతారని ఊహించలేకపోతున్నారు. ఎందుకు అంటే విన్నింగ్ రేస్‌లో బిగ్ బాస్ హౌస్‌లో గౌతమ్ కృష్ణ మరియు నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ నడుస్తూ ఉంది. ఇక వీళ్ళ ఫ్యాన్ వార్ కూడా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక గ్రాండ్ ఫినాలే మరో 2 వారాల్లో ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్‌లో వీళ్ళే పర్టికల్‌గా విన్నర్ అవుతారని చెప్పలేకపోతున్నారు. ప్రతి ఒక్కరేమో నిఖిల్ విన్నర్ అవుతారని కొంతమంది అంటే మరికొందరేమో గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతారని అంటూ ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో చాలా గేమ్స్ అయితే చేంజ్ అయ్యాయి. గౌతమ్ కృష్ణ 6వ వారం మరియు 7వ వారం ఇతని ఆట చూపించలేకపోయినా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యి గౌతమ్ కృష్ణ సేవ్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి గౌతమ్ కృష్ణ ఆటలో మార్పు కనపడింది. ఇక ఆడియన్స్‌లో ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ఇక దీంతో బిగ్ బాస్ హౌస్‌లో విన్నింగ్ రేస్‌లో గౌతమ్ కృష్ణ కూడా నిలిచాడు. మరి బిగ్ బాస్ హౌస్‌లో విన్నర్‌గా ఎవరు నిలుస్తారనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే తెలుస్తుంది బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరవుతారని. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో వాళ్ళకే ఫ్యాన్ బేస్ ఉన్నట్టు. అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బిగ్ బాస్ హౌస్‌లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారన్నది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో టోటల్‌గా 7 మెంబర్స్ అయితే ఉన్నారు. మరి ఆ 7 మెంబర్స్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే ప్యూర్ కామెంట్‌తో మీ బిగ్ బాస్ విన్నర్ ఎవరిని చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.